అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 100 డేస్ ఎస్ఎస్‌సి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా ఉన్నటువంటి ప్లేలిస్ట్ ఇది. అంతేకాదు గతంలో చెప్పుకున్నటువంటి ఏవైతే మోడల్ పేపర్స్ ఉన్నాయో, ఇప్పుడు ఈ యొక్క ఎస్ఎస్‌సి యాక్షన్ ప్లాన్‌లో ఏవైతే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయో, ఆ పేపర్స్ కూడా ఇక్కడ మీకైతే ఇంక్లూడ్ చేయడం జరిగింది. చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. ఈ వీడియోలో వచ్చేసి మనం కాన్వర్జేషన్ ఏదైతే 35A మనం రాసేటటువంటి కాన్వర్జేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టాపిక్‌ని మనం ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి లెటర్ టు గాడ్ దీనిలో ఉన్నటువంటి కాన్వర్జేషన్స్ మనం చూద్దాం. ఇక్కడ లెన్షో అనేటటువంటి ఫార్మర్ ఏం చేస్తుంటాడంటే ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. వర్షం పడకపోతుందా? ఏమైనా చిరుజల్లులు పడకపోతాయా? మంచి ఏదైతే క్రాప్ అనేది రాకపోతుందా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. హి వాస్ కంటెంటెడ్ ఎట్ ద కాన్ఫీల్డ్స్ హి గ్రూ. ఏదైతే తాను కష్టపడి మరి వ్యవసాయం చేశాడో దానికి సంబంధించినటువంటి ఫలితం రాబోతుందని ఆనందిస్తాడు. హి షేర్స్ హిస్ ప్లెజర్ విత్ హిస్ వైఫ్. అది తన భార్యతో పంచుకుంటాడు. ఇమాజిన్ ఎ పాసిబుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ లెన్షో అండ్ హిస్ వైఫ్. ఎప్పుడైనా సరే కాన్వర్జేషన్ మనం రాసేటప్పుడు చూడాల్సింది ఏంటంటే కాన్వర్జేషన్ బిట్వీన్ అనేటటువంటి ఫ్రేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఉన్నటువంటి వ్యక్తితో లెన్షోతో స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత ఎండ్ తర్వాత ఉన్నటువంటి వ్యక్తితో సెకండ్ పర్సన్గా స్టార్ట్ చేస్తాం. ఇట్లా కాన్వర్జేషన్ ఉన్నప్పుడు మనం ఒక పద్ధతి ఫాలో అవుతాం. ఏంటంటే సింపుల్గా సిడి గ్రేడ్ కానివ్వండి, ఏబి కానివ్వండి ప్రాక్టీస్ చేసే విధంగా ఉండేటటువంటి ఈ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో టెంప్లెట్ని ఫాలో అవుతాం. ఎట్లా అంటే ఏ వచ్చేసి హెలో అంటాడు. మరి హెలో కూడా రాయలేకపోతే దాన్ని హాయ్ వరకు కూడా కుదించవచ్చు. ఒకవేళ అది కూడా రాయలేని పక్షంలో ఉన్న వాళ్ళని ఏ హలో లేకపోతే హాయ్. బి ఏమంటాడు? హెలో ఏ. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? ఐ యామ్ ఫైన్, వాట్ అబౌట్ యూ? నేను చాలా బాగున్నా, నీ సంగతి ఏంటి? నేను కూడా బాగానే ఉన్నాననేసి ఐ యామ్ ఆల్సో ఫైన్ అంటే. ఇప్పుడు టాపిక్ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. కొన్ని రాస్తాం. చివరిలో థ్యాంక్ యూ, యు ఆర్ వెల్కమ్, బై ఫర్ నౌ, గుడ్ బై అనేది నార్మల్. ఇదంతా కూడా ఇదే ఫ్రేమ్వర్క్ని టెంప్లెట్ని మనం ఫాలో అవుతాం. బట్టి పడతామా లేకపోతే వాటికి ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేయిస్తామా అనేది మనం చూసుకోవాలి. ఈ విధంగా వీళ్ళ కాన్వర్జేషన్ అయితే ఉంటుంది. ఇతను మనం కూడా హలో మై వైఫ్, హలో ఇలా ఐ యామ్ ఫైన్ ఇయన్నీ కూడా ఈ ఇదంతా బాక్స్ అంతా కూడా మనం ఫాలో అవ్వాల్సిన ఇదనమాట. జనరల్‌గా ఏందంటే మనకి కనీసం 1 పేజ్ దాటాలి. 1 ½ పేజీ ఉండాలి మినిమమ్. మనం రాసేటటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ ఏదైతే ఉందో దానికే మనకి హాఫ్ పేజ్ పైనే దాటెళ్తుంది. ఇక చెప్తున్నాడు లుక్ ఎట్ ద స్కై చూడు. హ్యూజ్ క్లౌడ్స్ చాలా మేఘాలున్నాయి చూడు. రెయిన్ ఈజ్ కమింగ్ వర్షం అనేది రాబోతుంది. వి విల్ హ్యావ్ ఎ గుడ్ హార్వెస్ట్. మనం అసలు మంచి పంటను చూడబోతున్నాం. హ్యాపీ విత్ అవర్ కార్న్ ఇట్ జస్ట్ నీడ్స్ ఎ షవర్. ఒక చిన్న వర్షం పడితే చాలు. మనకు వర్షం పడితే వాటర్ దొరుకుతుంది. దేవునికి ఇష్టమైతే జరుగుతుందిలేండి అంటుంది భార్య. అండ్ తర్వాత వచ్చేసి ద రెయిన్ ఫీల్స్ గుడ్. వర్షం పడుతుంది ఎంత హాయిగా ఉందో నాకైతే. మీ టూ నాకు కూడా. దీస్ ఆర్ నాట్ రెయిన్ డ్రాప్స్. ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో అవి వర్షపు బిందువుల్లాగా లేవు. దే ఆర్ కాయిన్స్. ఇవి ఏంది కాయిన్స్ పడుతున్నాయి. సంపద అనేది కురుస్తుంది అన్నట్టుగా చెప్పాడు. సో ఈ విధంగా వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ మనం ఎలా రాయాలి? మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలి అంటే ఏదైతే ప్రశ్న ఉందో ఆ కాన్వర్జేషన్ బిట్వీన్ లెన్షో అండ్ హిజ్ వైఫ్ ఎక్కడి నుంచి తీసుకున్నా ఇది ఏదైతే ప్రశ్న ఉందో కాన్వర్జేషన్ బిట్వీన్ అనేటటువంటి ఫ్రేజ్ని చూసుకోవాలి అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి ఎత్తుకొచ్చాండి. లెన్షో హలో మై వైఫ్, వైఫ్ హలో హౌ ఆర్ యూ? లెన్షో ఐఎమ్ ఫైన్ అండ్ యూ? ఐఎమ్ ఫైన్ టు. లెన్షో చెప్తాను లుక్ ఎట్ ద స్కై, వైఫ్ హ్యూజ్ క్లౌడ్స్, అబ్బో పెద్ద పెద్ద మేఘాలే. లెన్షో రెయిన్ ఈజ్ కమింగ్, వర్షం పడబోతుంది. వీ విల్ హ్యావ్ ఎ గుడ్ హార్వెస్ట్. ఈ లెన్షో చెప్తున్నాడు అనమాట రెయిన్ ఈజ్ కమింగ్ అంటే వైఫ్ చెప్తుంది వీ విల్ హ్యావ్ ఎ గుడ్ హార్వెస్ట్. మనకు మంచి పంట అనేది రాబోతోంది. ఐఎమ్ హ్యాపీ విత్ అవర్ కార్న్. ఏదైతే పంట పండిందో దాన్ని బట్టి చాలా ఇట్ జస్ట్ నీడ్స్ ఎ షవర్. జస్ట్ ఒక్క వర్షం పడితే చాలు. విల్ గెట్ వాటర్. సో వాటర్ వచ్చేస్తాయి.
దేవుని సంకల్పం, దేవుడు ఏది కోరిన దేవుని సంకల్పం చొప్పున జరుగుతుంది అంటుంది. ద రెయిన్ ఫీల్స్ గుడ్, నాకు చాలా ఆనందం. మీ టూ. దీస్ ఆర్ నాట్ రెయిన్ డ్రాప్స్, ఈ రెయిన్ డ్రాప్స్ కాదు. ఏంటవి మరి అని అడిగింది వైఫ్. అంటే దే ఆర్ న్యూ కైండ్స్, ఇవన్నీ పాఠ్యాంశంలో ఉన్నాయి. చివరిలో మనం కంక్లూడ్ చేయొచ్చు. ఓకే, బాయ్ ఫర్ నౌ అన్నట్టుగా కంక్లూడ్ చేయొచ్చు. గుడ్ బాయ్ అనే దాంతో ఎండ్ అవుతుంది కాన్వర్జేషన్ అనేది. ఇక్కడ మన క్రియేటివిటీ, దీస్ ఆర్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్, మన క్రియేటివిటీని వాడతాం. ఓకే, వైఫ్ బై ఫర్ నౌ అంటుంది అండ్ లెన్షో వచ్చేసి ఏం చేస్తాడంటే గుడ్ బాయ్ చెప్పడం జరుగుతుంది. అండ్ అవి చివరిలో జరగడం అయితే చివరిలో ఈ విధంగా మనం ఎండ్ చేస్తాం, కంక్లూజన్ పాయింట్ అన్నమాట. ఈ విధంగా మనమైతే రాయడం అయితే జరుగుతుంది. ఈ విధమైన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం వేటికైనా కానీ అప్లై చేసుకోవచ్చు, చాలా ఈజీగా మనం ఇచ్చు. అండ్ ఇంకో ప్రశ్న ఉంది, చూద్దాం. సేమ్ యూనిట్, సేమ్ చాప్టర్ నుండి ఇప్పుడు రెండో దానికి వద్దాం. ఇందులో ఏంటంటే సేమ్ లెసన్లో ఇది తీసుకోవడం అయితే జరిగింది, లెటర్ టు గాడ్లోనే తీసుకోవడం అయితే జరిగింది. ఇది కూడా కొన్ని రోజుల తర్వాత ఇతను ఏంటంటే తాను రాసిన ఉత్తరానికి ఏదైనా రిప్లై వచ్చిందా అని తెలుసుకోవడానికి వెళ్తాడు. ద పోస్ట్ మాస్టర్ హూ హ్యాడ్ కలెక్టెడ్ మనీ విత్ హిస్ ఫ్రెండ్ టు హెల్ప్ లెన్షో హ్యాడ్ ప్లేస్ ద ఎన్వలప్ ఆన్ హిస్ డెస్క్. ఆ ఎన్వలప్ ఏదైతే ఉందో కలెక్ట్ చేస్తాడు కదా, ఆ డబ్బులు ఉన్నటువంటి ఎన్వలప్ ఏదైతే ఉందో దాన్ని తీసి అక్కడ టేబుల్ మీద పెడతాడు. లెన్షో అరైవ్డ్ విత్ గ్రేట్ ఫెయిత్ అండ్ హోప్ ఇన్ హిస్ ఐస్. ఏంటంటే చాలా నమ్మకం, చాలా విశ్వాసం ఉంటుంది, దాన్ని ఎట్లాగైనా సరే కాపాడాలనేటటువంటిది ఆ పోస్ట్ మాస్టర్ యొక్క ప్రయత్నం. ఇప్పుడు ఒక కాన్వర్సేషన్ రాయండి లెన్షోకిను పోస్ట్ మాస్టర్కి. ఇప్పుడు లెన్షో డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు లెన్షోకి పోస్ట్ మాస్టర్ మధ్య ఒక సంభాషణ రాయండి. సేమ్ ప్యాటర్న్ మనం ఈ విధంగానే స్టార్ట్ చేస్తాం. లెన్షో హలో అంటాడు, హలో పోస్ట్ మాస్టర్, ఇట్లానే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగానే పెద్ద ఇదే ఫార్మాట్ని మనం ఫాలో అవుతాం. మధ్యలో టాపిక్ రిలేటెడ్ ఎక్స్చేంజెస్ ఉండేటట్టు చూసుకుంటాం. మనం జనరల్గా మనం ఊహిస్తాం, అంటే జనరల్గా మన మైండ్లో ఇట్లా ఇట్లా ఉంటుంది, అదనమాట ఆ చిత్రం అనమాట ఇది. ఈజ్ దర్ ఏ లెటర్ ఫర్ మీ, నా కోసం ఏమైనా ఉత్తరం ఉందా? ఎస్ హియర్ ఈజ్ వన్, అదిగో ఉంది, థ్యాంక్ యూ. హూ ఈజ్ ఇట్ ఫ్రమ్? ఇట్లా ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. ఎవరి దగ్గర నుంచి? ఫ్రమ్ గాడ్, దేవుని నుంచా? ఐ ఆస్క్ హిమ్ ఫర్ హెల్ప్, నేను దేవుని సాయం చేయమని అడిగా. వాట్ డిడ్ యూ ఆస్క్ ఫర్, ఏమని అడిగావు? ఒక 100 పైసలు ఇవ్వమని అడిగా. యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్, అబ్బో నీకు చాలా విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ, ఐ కెన్ సీ యూ హౌ, నేను చూడగలను. ఐ కెన్ సీ యూ హౌ. ఈ విధంగా ఉంటుంది, మనం ఊహిస్తాం, ఏదైనా రాయొచ్చు. ఇదిగోండి, ఈ విధంగా కాన్వర్జేషన్ అనేది బిట్వీన్ లెన్షో అండ్ ద పోస్ట్ మాస్టర్ అనేది మనం దేని నుంచి తీసుకున్నాం? ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే ప్రశ్న ఉన్నా కాన్వర్జేషన్ బిట్వీన్ లెన్షో అండ్ ద పోస్ట్ మాస్టర్, అదే హెడ్డింగ్గా తీసుకున్నాం. లెన్షో హలో సార్ అంటాడు, పోస్ట్ మాస్టర్ హలో హలో హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్ అండ్ యూ. పోస్ట్ మాస్టర్ ఐఎమ్ ఫైన్ టు అంటాడు. లెన్షో ఈజ్ దేర్ లెటర్ ఫర్ మీ, ఉత్తరం కోసం వచ్చాడు కదా, నా కోసం ఏమైనా ఉత్తరం వచ్చిందా? అదిగో ఎన్వలప్ వచ్చింది చూడండి. థ్యాంక్ యూ సార్ అంటాడు. ఎక్కడి నుంచి వచ్చిందని పోస్ట్ మాస్టర్ అడుగుతాడు. ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ అంటాడు లెన్షో. ఫ్రమ్ గాడ్, ఏదో ఆశ్చర్యపడిపోతా, అరే మనుషులేరా పంపింది, దేవుడు అంటున్నాం, అయినా కానీ ఓకే అన్నట్టుగా. ఐ రోట్ టు హిమ్, నేనే దేవుడికి రాశా. వాట్ డిడ్ యూ ఆస్క్ ఫర్, ఏం అడిగావు దేవుడిని ఉత్తరం రాసి? 100 పైసలు పంపిమని చెప్పా. యువర్ ఫెయిత్ ఈ స్ట్రాంగ్, అబ్బో మామూలు విశ్వాసం కాదు నీది. థ్యాంక్ యూ పోస్ట్ మాస్టర్, యూ హ్యావ్ గ్రేట్ హోప్ అని ఇట్లా చెప్తాడు అనమాట, నీకు చాలా విశ్వాసం ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం కంక్లూడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అన్నప్పుడు యూ హ్యావ్ గ్రేట్ హోప్ ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బాయ్ ఫర్ నౌ, గుడ్ బాయ్ అనే దాంతో ఎండ్ చేయొచ్చు. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది ఒక కాన్వర్జేషన్. ఈ విధంగా చూడ్డానికి మనం ఈజీగా ఏంటంటే చిన్న చిన్న వాక్యాల్లో కూడా రాయొచ్చు, ఏవో పెద్ద పెద్ద అసలు ఎస్ఏ క్వశ్చన్ లాగా రాయాల్సిన అవసరం లేదు. సంభాషణ లాగా ఉంటే చాలు. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఇదండి టోటల్గా మీకు ఇలాంటివి మీకు ఏంటంటే ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి, ఎండ్ స్క్రీన్స్. ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తే వాటి ద్వారా కూడా మీరైతే యాక్సెస్ చేయొచ్చు. టోటల్గా ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి టీచ్ చేయడానికి, కాబట్టి దయచేసి గమనించండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.